మనం చేసే ప్రతి కదలిక వెనకాల, మనం ప్రయాణించే ఈ ప్రయాణం వెనకాల గమనించగలగటమే జీవనం అంటే. మనని గమనించగలగటం. ఇప్పుడు తెల్లవారుజామున కావాలి అనుకున్నాం. ఏం కావాలి మనకి మనం కావాలి. నిద్రపోయే వీడికి నిద్రతో సంబంధం లేని వాడిని చూడాలి. అది రాత్రైనా అది పగలైనా. ఇప్పుడు ఏం కావాలని వచ్చాము ఇక్కడికి? నాకు నేను కావాలని వచ్చాం. నాకు నేను కావాలి అంటే ఆడి ఏటితో కలిసి ఉన్నాడు? నిద్రతో, ఆకలితో, అవసరాలతో కలిసి ఉన్నాడు. మరి ఆడిని ఈ క్షణంలో ఏమీ అవసరం లేనివాడిగా ఉన్నవాడు, ఏ అవసరం లేదు ఎవరికి? ఆత్మగా ఉన్నవాడికి. ఆడు మనమే, అవసరాలతో ఉన్నవాళ్ళము మనమే. మరి ఆ అవసరాలుగా ఉన్న ఈడిని అవసరం లేనివాడిగా ఎప్పుడు చూపిస్తుంది? ఎప్పుడు చూపించగలదు? అంటే చూపించటానికి నువ్వు ప్రయత్న రూపంలో ప్రతి క్షణాన్ని జాగ్రత్త పడతా గుర్తుపట్టుకుని ఇది కాదు నేనంటే, ఇది కాదు నేనంటే, ఇది కాదు నేనంటే అన్న. ఇప్పుడు పడుకుంటే గంట పడుకుంటావా, 5 గంటలు పడుకుంటావా, 10 గంటలు పడుకుంటావా అంటానికి లెక్కలేని ఈ జీవితం. చెప్పలేం ఈ శరీరం ఎప్పుడు కోరుకుంటుందో, ఎలాంటిది కోరుకుంటుందో, ఏ అలసట ఉంటుందో చెప్పలేం. నిద్ర అంటే అది అరగంటే అవ్వచ్చు, గంటలే అవ్వచ్చు, శాశ్వతంగా మరణమే అవ్వచ్చు. ఆకలికి వచ్చేసరికి, ఆహారం దగ్గరికి వచ్చేసరికి రుణాలను బట్టి అది స్వీకరించవచ్చు. దృశ్యం దగ్గరకు వచ్చేసరికి లెక్కతో సంబంధం లేనిది స్టోర్ చేయొచ్చు. అందుకనే ఇప్పుడు ఈ జగత్తు విషయాల గురించి, వీళ్ళ గురించి నాకు తెలుసు, గాంధీ మహాత్ముడి గురించి తెలుసు, చరిత్ర గురించి తెలుసు. దేని గురించైనా నాకు తెలుసు అన్నాడు అంటే వాడు ఏం చేశాడు? దాని గురించి సేకరించాడు. ఈ సృష్టిలో వంట గురించి తెలుసన్నా, లేకపోతే ఊరు గురించి తెలుసన్నా, దేని గురించి తెలుసు అన్నా అంతకుముందులో అడిగి తెలియదు, సేకరించాడు. ఎందుకు సేకరించాడు? దాన్ని తనుని తాను గుర్తుపట్టలేక దీనితో కాలక్షేపం చేశాడు. తెలివిని దానికి వాడాడు. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? తెలియదు అంటే తెలివి తక్కువ వాళ్ళం అన్నట్టు, నాకు తెలుసు వచ్చు అంటే తెలివి గల్లోళ్ళం అన్నట్టు, దానికోసమే ఈ జీవనాన్ని, ఈ జీవితాన్ని ఉన్నట్టు దానికోసమే ప్రయత్నించాం కూడా. నేను తెలుసుకుపోతే ఎట్టగా నన్ను పిచ్చోళ్ళని చేస్తారు ఈ లోకంలో, నేను అందుకు తెలుసుకుంటా అంట. చదువు రూపంలో ఉన్న తెలివే అయినా, జ్ఞానం అని పేరు చెప్పుకున్నా, అజ్ఞానం అని పేరు చెప్పుకున్నా, ఈ తెలుసుకోవటంలో వాడు సేకరించిందంతా దేనికి సంబంధించింది? జీవుడుగా ఉన్న తనుని నిలబెట్టుకోవటం కోసమే కానీ ఆత్మగా ఉన్న నేను కోసం కాదు. అందుకనే మన శరీరంతో వచ్చి మన శరీర అవసరాలు తీర్చడానికి బోల్డు అసలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఎందుకు? నిద్రకి, ఆకలికి, అవసరాలకి, తను తెచ్చిన రుణాలకి ఉంది. దానితో పాటు ఇప్పుడు మనం సేకరిస్తున్నాం. వాళ్ళ గురించి తెలుసుకుని, వీళ్ళ గురించి తెలుసుకుని, జ్ఞానం అనే పేరు చెప్పుకున్న, శాస్త్రం పేరు చెప్పుకున్నా, పురాణాల పేరు చెప్పుకున్నా, ఏ పేరు చెప్పుకున్నా అది ఈ తెలివి, నీకున్న తెలివి ద్వారా సేకరించావు.
సేకరించేటప్పుడు నువ్వు తెలివిని ఖర్చు పెట్టావు. అది ఏమిచ్చింది అంటే అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానంగా తయారు చేసింది అనుకున్నావు నువ్వు. అజ్ఞానంగా ఉంటే ఎట్ట బతకాలి? అందుకనే బతుకు తెరువు కోసం సుజ్ఞానంగా నీ సేకరించాను అనుకున్నావు. ఆ సుజ్ఞానమే నేనుగా, దేహం అనే నేనుగా తయారు చేపించి పెట్టింది నీకు. జ్ఞానం ఎప్పుడైనా ఆత్మని నేనుగా తయారు చేయాలి అంటే తెలిసిన దాన్ని కూడా మర్చిపోవాలి. నాకు వచ్చు అన్న దాన్ని కూడా పీకేయాలి. అందుకనే ఏం లేదు, జ్ఞానం అంటేనా మీకు ఏమైతే తెలుసు అన్నారో దాన్ని పీకేయండి అంటున్నారు. ఎప్పుడు పీకేయమన్నారు? ఎట్టా పీకేయమన్నారు? అది నీకు ఆత్మ ఎరుకని మరిపించేస్తున్నది కనుక పీకేయమన్నారు. కలుపు మొక్క ఎప్పుడు మంచి మొక్క ఏదో కలుపు మొక్క ఏదో తెలుసుకోవాలి. మనం కలుపు మొక్కనే పెంచుకున్నాం, అసలు మొక్కని చంపేసుకున్నాం. ఇప్పుడు ఈ కలుపు మొక్కనే తెలివి అనుకున్నాం, కలుపు మొక్కే అవసరం తీర్చుతుంది అనుకున్నాం. అందుకనే దానిని వదలలేకపోతున్నాం. ఎందుకంటే అది చెడుదే అయినా పెంచి పోషించేటప్పుడు చాలా చాలా దానితో అటాచ్ పెరిగింది. మనకి కలుపు మొక్కతోటే అటాచ్ పెరిగింది. అందుకని అది పీకాలంటే కొంచెం బాధగా ఉంది. తెలుసు నీకు అది కలుపు మొక్క అని, కానీ సాంగత్యం దాంతో జరిగినందుకు నువ్వు లొంగిపోయావు. అక్కడ అదొక్కటి అడ్డొస్తున్నది. అదే అసలు మొక్క, పెంచుకోవాల్సిన మొక్క, ఉంచుకోవాల్సిన మొక్కని పీకమల్లా అది ఉంచుకోవాలి. అదే ఆత్మ నేనంటే. కానీ దాన్ని చంపేసుకున్నాం. కలుపు మొక్క వచ్చి పెరిగి అది చంపేసింది. అదే రెండు ఉండటానికి లేదు గనక. అందుకే అమ్మ మనల్ని ఆ సత్యాన్ని నువ్వు ఉంచుకోవాలి అంటే నీకు ఇంక నుంచి ఏం తెలుసుకోక్కర్లా, నువ్వు దేని గురించి తెలుసుకోక్కర్లా. ఆల్రెడీ ఈ జీవితానికి ఉన్న రుణాలు, ఈ జీవితానికి ఉన్న బంధాలు నిన్ను బందీ చేసినాయి. అవి క్లియర్ చేసుకుంటే చాలు, కొత్తగా నువ్వేమి నేర్చుకోక్కర్లేదు అని చెప్తున్నాడు కదా. కొత్తగా నువ్వేమి నేర్చుకోవక్కర్లేదు అని చెబుతా ఈరోజు మనకు భగవద్గీతను ఎందుకు నేర్పాలి అని పెట్టుకున్నారు. అక్కడే ఆ స్థానంలో నువ్వు పెంచుకున్న కలుపు మొక్క పీకి అసలు మొక్క అని నాటి పెంచాలి. ఇప్పుడు ఒకటే స్థానం, ఒకటే కలుపు మొక్కైనా అసలు మొక్కకైనా. ఆ భగవద్గీత అనే ఒక సత్యాన్ని, అది కూడా ఏం మర్చిపోవాల్సిందే, నేర్చుకునేదేం కాదు ఉన్నదాన్ని తీసేయటానికి. కానీ అక్కడ ఏదో ఒక ఆలంబన లేకపోతే మనసుకి ప్రయాణించటం కుదరదు. అందుకే ఆ నేను అన్న దేహవాసనని కట్ చేయటానికి, ఆత్మవాసన ఏంటో సత్యం తెలపటానికి పరమాత్మ మనల్ని మనకు అందిస్తున్నాడు. నాకు ఈ పని ఉంది, నాకు ఈ పని ఉంది అన్నప్పుడు పనిలోని అహం చూసాం, పనిలోని హాయిని చూడాల. నేను ఒకళ్ళకి నేర్పుతున్నాను అన్నావు, నాకు బాగా వచ్చింది అన్నావు, నాకు వచ్చింది ఇంకోళ్ళకి పంచుతున్నాను అన్నావు, ఆ నేనును పెంచుకుంటా ఉన్నావు. దానిని పీకి ఇంకోళ్ళు లేరు, నువ్వు లేవు, జరపబడే దాంట్లో ఉన్న ఆత్మ ఎరుకను గుర్తుపడతావని అమ్మ మనకి ఇది చెప్పారు. ఇప్పుడు నిన్న భగవద్గీతలో మాధవ ఏమంటున్నారు? ప్రతి అధ్యాయం, ప్రతి అక్షరం, ప్రతి శ్లోకం, ప్రతి పదం మనకి టక్కన గుర్తొచ్చేటట్టు మనం తయారవుదాం అన్నారు. ఎందుకన్నారు అక్కడ? నిన్ను మరిపించటం కోసం. నువ్వు అనేది ఆనవాళ్ళు లేకుండా తుడిచేసుకుని ఆ ఉన్న సత్యం కలుపు మొక్కను బీక్కుని ఉన్న మొక్కని అక్కడ నాటాలి. నాటితే అది నువ్వు అవుతావు. ఇప్పుడు దాకా మనకెందుకు ఇలాంటి ప్రాసెస్ రాలేదంటే నువ్వు అసలు ఏ మొక్కను ఉంచుకుంటున్నావో కూడా తెలియట్లా, ఏది పెంచుకుంటున్నావో తెలియట్లా. నేను పుడుతున్నది అంటే నమ్మటానికి లేని
ఈ దేహమనే నేనుని ఆనవాలుని ఉంచని వాడిగా తయారు చేశాక పనిచ్చారు. నీది నీకే సాక్ష్యం, నీది నీకే సాక్ష్యం. ఇప్పుడు ఎక్కడదో విన్నప్పుడు పాట విన్నా, పద్యం విన్నా, ఇంకోటి విన్నా, ఏదన్నా విన్నప్పుడు ఏం చెప్తున్నాడు? అమ్మ కొంచెం అది ఈ కింద 2 కిందల రాయి బాగాడి అట్లా ఏం చెప్తున్నాడు అక్కడ? ఆ సత్యానికి ప్రిపేర్ చేయకోకుండా నీకు ఏది ఇచ్చినా దాంట్లోకే జరిగిపోతున్నది. దేంట్లోకి జరిగిపోతున్నది? దేహం నేనులోకే కలిపేసుకుంటున్నాం తెలివిని. నాకు రాష్ట్రపతి గురించి తెలుసు, ప్రధానమంత్రి గురించి తెలుసు, నేను వార్తలు వింటాను. ఏం తెలుసుకున్నావు? నీకేమైనా అవసరం ఉందా? నీ పాత్ర ఏంటి, ఆ పాత్ర ఏంటి? నువ్వు చేయాల్సిన పనే ఉంది. ఈ దేశం గురించి తెలుసుకున్న, దేని గురించి తెలుసుకున్న, చరిత్రల గురించి తెలుసుకున్నవాడు ఎవడు? ఎవరిని తెలుసుకున్నావు నువ్వు? అందుకని అమ్మ మనల్ని ఇంకా నీ అవసరం ముఖ్యం చూసుకో. నీ కాలమే నువ్వు తప్పించుకోవడానికి లేని కర్మ ఖాతాలే నీకు బోల్డ్ ఉన్నాయి. ఇంకా కొత్తది తెలుసుకుని ఈ పాతది వదిలిపెట్టి పట్టుకుపోవద్దు. నువ్వు తెలుసుకుంటానన్నది అంతా ఎవరి గురించి అంటే నీ గురించే. అక్కడ ఉన్నది నువ్వే. ఏది తెలిసినా. అందుకని పరమాత్మ నిన్న అన్నారు ఆమె, ఆ పాటలు పాడిన జానికి ఏం కోరుకున్నారు, బాలసుబ్రహ్మణ్యం ఏం కోరుకున్నారు, 2 వేరియేషన్లు చెప్పారు. మన జీవితం కూడా అంతే. మనం ఏదైతే బాగుందనుకున్నామో నేను దీంట్లోనే ఉంటాను అన్నాడు జీవుడు. ఇది కాదు అసలు సత్యం ఉంది, నాకు అది కావాలి అన్నాడు ఆత్మ. మరి ఇక్కడ కనపడిన రిజల్ట్ ఎవడు వదులుకోవాలనుకోడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన పేరో ప్రతిష్టో లేకపోతే దాంట్లో కలిగిన ఆనందమో నిజం చేసుకున్నప్పుడు అదే కావాలంటుంది. అందరం ఇక్కడ కూర్చుని అదే. మనం కూడా మనం మంచోళ్ళు అని అన్నా, మీరు ఫలానా అన్నా దానికి లొంగిపోయే ఇక్కడి నుంచి వదలకుండా పట్టుకున్నాం. మా వాళ్ళు అనుకున్నా, నేను అనుకున్నా, నా వాళ్ళు అనుకున్నా, ఏదైనా సరే ఇక్కడ. అందుకే ఇక్కడ దాకా ఎదిగినందుకు వచ్చిన రిజల్టే నిన్ను పడేయటానికి ఫస్ట్ ఉంది, తోసేయటానికి ఫస్ట్ ఉంది. నువ్వు తెలుసుకున్న తెలివి ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికం పేరు పెట్టుకున్నా, అజ్ఞానం పేరు పెట్టుకున్నా ఫస్ట్ ఉన్నది అదే తోసేస్తుంది. ఆ తోసేయకుండా ఉండాలి అంటే, అక్కడి నుంచి నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఎక్కడ ఏ ఆనవాళ్ళు ఉంచుకోవటానికి లేదు. అందుకే పరమాత్మ ఈ సబ్జెక్ట్ మనకు అర్థమైపోయింది అనుకుంటాం. ఎంత అర్థమైందో అంత అడ్డమైంది కూడా. ఆ అడ్డం నుంచి తొలగటానికి నువ్వే సాక్ష్యం, నువ్వే. ఇప్పుడు తెల్లవారుజామున వచ్చాను, కూర్చున్నాను, ధ్యానం చేశాను అంటే నువ్వు చేయటానికి ఎక్కడుంది నీకు పెత్తనం? నిద్ర ముంచుకొచ్చి తూలవుతున్నది. ఏదో గుర్తు తెచ్చి నిన్ను మాయం చేసేస్తున్నది. ఏదో గుర్తులొచ్చి నీ ఎరుకుని దూరం చేసేస్తున్నది. అలాంటి నిన్ను నేను కూర్చున్నాను ధ్యానంలో అంటానికి నీకు సరిసాటా? ఎక్కడన్నా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో చిన్న ఆశ, చిన్న మెరుపు నీకు అందినా చాలనే కదా ప్రయత్నం అంతా. ఎందుకయ్యా అంటే ప్రతి క్షణాన్ని నువ్వే స్టోర్ చేసేసుకున్నావు అలసటకి. ఇప్పుడు శరీరం అలసట నిద్ర తెస్తుంది, మనసు అలసట నిద్ర తెస్తుంది. జన్మకి తెచ్చిన వాసనలో అలసట అది నిద్ర తెస్తుంది. ఎంతెంత మనము ఇంద్రియాలని ఖర్చు పెట్టేసి ఉన్నాం, అవి అలసటని తెస్తాయి. అది పొంచి ఉంది మనకి. ఆ అలసట కూడా లేనివాడు ఎవడయ్యా అంటే పూర్ణుడైన ఆత్మస్వరూపుడు ఒక్కడే. దాన్ని గుర్తుపట్టాలంటే సాధ్యమా అంటే నువ్వు అన్నిటికీ అప్పచెప్పేసావు కదా నీ తెలివంతా. ఆ అలసట తీర్చడానికి సరిపోట్లా. నాకు నేను చూసుకుంటున్నాను, నా లోపల నేను చూసుకుంటున్నాను. ఎందుకు నాకు ఈ నిద్ర, ఎందుకు ఈ నిద్ర నాకు?
కావాలంటున్నది, పని మానేసి మరి పడుకో అంటున్నది. ఎందుకు అంటే పని అనేది రుణం, నిద్ర అనేది నిన్ను ఆ సమానం చేయటానికి. ఏమనిపిస్తున్నదంటే ఈ జీవితానికి వచ్చిన కాడి నుంచి అప్పచెప్పిన ఇంద్రియాలు సొమ్మసిల్లటానికి నిద్ర కావాల్సి వస్తున్నది. ఎంత అలసట చేసి పడేసాం, అక్కర్లేనిది చేసేసాం, అందుకే ఇంత అవసరం అవుతున్నది. అని అమ్మో, ఈ ఆకలికి పెట్టే తిండిని కానీ, ఈ శరీరానికి ఇచ్చే నిద్రను కానీ మనం ఎందుకు ఇంత స్టోర్ చేసాం, అవసరం ఎందుకు వచ్చింది? ఆ మహనీయుల దగ్గరైనా ఆ మహాత్ములను పేరు చెప్పుకున్నప్పుడు ఆ ఇంద్రియాలకి ఆ నిద్ర, ఆ ఆకలి, ఆ రెండు అవసరం లేనోడిగా తయారై కూర్చోబెట్టిన ఆత్మస్వరూపుణ్ణి చూశారు కదా వాళ్ళు. మనం ఎప్పుడు చూస్తాం? మనం ఇప్పుడు దాకా లొంగిపోయిన ఈ విషయ ప్రపంచం చుట్టూరు ఉన్నవాడికి అలిసిపోయాం. అందుకే ఇది కోరుకుంటున్నది. ఆ గుర్తులో ఉంచాలి అంటే, ఆ గుర్తుతో మనం ఉండాలి అంటే వీటన్నిటినీ తీర్చేయటమే. ఏంటి నాకు ఇలాగ ఎందుకుంటున్నది, ఎందుకు ఈ అలసట అంటే నువ్వు చేసిన స్టోరేజే అంటున్నాడు, నువ్వు చేసిన సేకరణే అడ్డం అంటున్నాడు. ఇప్పుడు ఏం పని చేయకపోయినా ఎందుకు అలసట, ఇప్పుడు ఏమీ ఆలోచించకపోయినా ఎందుకు అలసట అంటే ఈ గత జన్మల నుంచి నువ్వు స్టోర్ చేసిందంతా ఇదే, దానికి అప్పచెప్పాల్సి వస్తున్నది. ఇంకా ఎప్పుడు దాకా చేసిందే ఇంత అలసటగా ఉంటే ఇప్పుడు చేసేదంతా దేనికి చెందుతుంది? ఇంకా సేకరించేదంతా ఎక్కడికి వెళ్తున్నది? నా తెలివి అన్నావు, భగవంతుడిచ్చిన నా తెలివి, నీ సమర్థత, నీ యొక్క సాయి శక్తుల ఉన్నది అంతా ఎవరికి అప్పు చెబుతున్నావు? ఏటికి అప్పు చెప్పావు? ఈ కాటికెళ్ళే బూడి చేసేదానికి అప్పచెప్పావు కనుక పడు. సంపాదించిందంతా అవజేసుకుని తగలెట్టి జోదాలకి వాటికి పెట్టాను అన్నట్టు సంపాదన అంతా వృధా దానికి అప్పచెప్పినట్టు మనం కూడా మన ఇంద్రియాలకి, మన ఈ లోకంలో కనపడే దృశ్యానికి అప్పచెప్పేసాం. పడు, మళ్ళీ కష్టపడు, అప్పుడు కానీ నువ్వు సంపాదించలేవు. అలా మనని మనం కంట్రోల్గా చూసుకోవటానికే చాలనంత ఆదాయం ఉంటే ఇంకా మనకేం ఎవరికి పంచుతాం? మన దగ్గర ఏది ఆదాయం, మనం ఎవరికి పంచుతాం? మనం ఎవరికి చెబుతాం? మనకే చాలనంత ఉంది. అందుకని అమ్మ మనల్ని ఇంకా నీది నువ్వు చూసుకో, స్వార్థంగా నీది నువ్వు చూసుకో, స్వార్థంగా నీది నువ్వు చూసుకోమన్నారు. ఆ స్వార్థంగా చూసుకోవలసిన అంత సొత్తు ఉంటే తప్ప మనకి సరిపోం. మనం ఇప్పుడు ఇంత ఆదాయం ఉంటే కానీ బతకలేమని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ జీవుడు బతకటానికి ఎంత ఆదాయం కావాలి? ఎలాంటి ఆదాయం కావాలి? ఏ ఆధారం లేకపోయినా ఆ గవర్నమెంట్ ఇచ్చేవాడు రూపాయితోనైనా బతికేవాడు ఇక్కడ, అది కూడా లేకపోయినా ఏదో ఒక దాంతో బతికే వాడు సుకృతం తెచ్చుకుంటాడు కదా. ఇక్కడేం లోటు లేదు, ఊపిరి ఉన్నంత వరకు బతికించడానికి ఆల్రెడీ నువ్వు తయారు చేసి ఇచ్చిన రికార్డే కాబట్టి. కానీ ఈ బతుకు కాదు కదా. ఈ బతుకు ఏమిస్తున్నది? నిద్రని, ఆకలిని, అవసరాలని తీర్చుకోవడానికే చాలనంత అప్పు ఉంది ఇక్కడ. అందుకని అమ్మ మనల్ని, అమ్మ ఇప్పుడు దాకా సేకరించింది చాలమ్మా, ఇంకెక్కడ కొత్తగా వినకు, కొత్తగా చూడకు, కొత్తగా చెయ్యకు. ఇప్పుడు ఇది మంచి అది మంచి అని తెలుసుకుని ఏం చేస్తాం? ఈ వయసుకి ఇది కావాలి అది కావాలని చేసి ఏం చేస్తాం? ఒక మొక్క పెడితే నీళ్ళు పోసే సత్తా లేదు, ఏ చేసినా నీ దగ్గర దాన్ని రక్షించే సత్తా లేదు. నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను నువ్వు కాపలా కాసుకో. ఎందుకయ్యా అంటే చేయగలమనటానికి ఏముంది మన దగ్గర? అవసరాలు తీర్చుకోవడానికి ఉన్న ఓపికనిస్తే చాలు. ఎందుకో ఇక్కడ కూర్చోగానే నిద్ర ముంచుకొచ్చే తూలునే ఆపలేనే. ఏంటి నేను చేసేది? ఆకలేస్తే కొంచెం కూడా ఆపుకోలేనే. ఇంకా నేనేంటి
ఎవరిని ఉద్ధరించేది? నేనేమి ఎట్లా సరే అయ్యేది? అక్కడికి ప్రతి క్షణాన్ని అమ్మ ఈ జీవుడుకున్న అవసరాలు ఉంటాయమ్మా, పర్వాలేదమ్మా అంట మనకి ఎంత ఛాన్స్ ఇచ్చి అజ్ఞానాన్ని అందిస్తున్నారు. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఏటికి వాడాం? వీటిల్లో ఇరుక్కిచ్చుకోవడానికి వాడాం. ఏంటి అక్కడ కంచి కనపడతా ఉన్నా అటే ఎందుకు వెళ్ళాం? ముళ్ళ కంచెలు ఇరుక్కోవటానికి వెళ్ళామేంటి? ఇక్కడ కంచిలోకి వచ్చామేంటి? అలా ఉన్న ఈ జగత్ అనే కంచె, ఈ జగత్ అనే దైవం, కంచె అదే, దైవం అదే. నేను పుట్టించుకున్న నేను ఆ దేవుణ్ణి చూశాను, ఆ పద్యం నేర్చుకున్నాను, లేకపోతే ఈ పాట నేను పుట్టిన కాడి నుంచి నేనుతో తగలడిపోతా కూడా దానినే ఆ బూడిదలోనే పడి దొల్లినా కూడా మనకు సత్యం అర్థం కావట్లేదని అమ్మ ఘోషించి మనకి ఇంతలాగా అందిస్తున్నాడు. బ్రహ్మం అంటే ఏంటి? మనమే. బ్రహ్మం జీవుడంటే ఏంటి? మనమే. రెండు ఎట్లా తయారైనాయి? ఉన్నది ఒకటి అయినప్పుడు రెండు ఎట్లా తయారైనాయి? గుర్తుపెట్టుకుని అన్నా బతుకుదాం, గుర్తు చేసుకుని అన్నా బతుకుదాం. బతుకి కావాల్సిన అదే, మనకు కావాల్సింది అదే. అమ్మ మనల్ని ఇంకా ఇప్పుడు కడుపులో మంట వస్తున్నది అంటే దానికి ఏదో తేడా వచ్చింది. దాహం వేసింది. రాత్రి 6 నుంచి అంటే తెల్లారి 6 వరకు నీళ్ళతో అవసరం లేని శరీరం అంట ఇది. కానీ అవసరం అవుతున్నదంటే దాని ఏదో మారింది, పంచభూతాలతో తయారైంది. సూర్యుడు చంద్రుడు ఉండగా రకరకాలుగా దాన్ని పర్ఫెక్ట్గా ఇచ్చి పంపాడు. దీనికి ఆ పర్ఫెక్ట్గా ఇచ్చి పంపాడు. ఈత నీళ్ళు ఎప్పుడు అవసరం, ఆహారం ఎప్పుడు అవసరం, ఏది అవసరం, ఆలోచన ఎప్పుడు అవసరం, ఏటి అవసరం అని దేహాన్ని ఇచ్చి పంపాడు. తిన్ని రివర్స్ తిప్పేసుకుని నచ్చిన దాన్ని తగలెట్టేసుకుని వాడేసుకున్నాక అది అడక్కేం చేస్తుంది? అప్పుడు తాగిన నీళ్ళకి ఎంత అవసరం ఉందో ఇప్పుడు తాగే నీళ్ళకి ఎంత అడ్డం ఉందో సైన్స్ చెప్తుంది. పరిస్థితులు చెప్తాయి. ప్రతిదీ ఉంది. దీనికి ఒక పరిధి లేని దానిగా తయారు చేసేసి ఆ పరిధిగా ఉన్న దేహాన్ని అపరిమితం చేసుకున్నాం. అపరిమితంగా ఉన్న దాన్ని ఏమన్నా పరిధి చేసి నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఎట్టా కళ్ళు మూసుకుంటే ధ్యానం ఏది ధ్యానం? కళ్ళు మూసుకున్నప్పుడు రావాల్సింది కాదు, కళ్ళు తెరిసున్నా రావాల్సింది ధ్యానం. అంటే ధ్యానం కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదు. నీ సత్యం నీ దగ్గర ఉన్నప్పుడు కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన దానికేం లెక్కలేదు, తానే ఉన్నది కాబట్టి. నేను ఎన్ని ప్రాక్టీసులు చేసి ఈరోజు గిట్ట నిలబడ్డాను అంటూ ఉంటారు అమ్మ. ఇప్పుడు మరి ఊరికే చెప్పేయడానికి సరిపోతావా? ఊరికే చెప్పేసుకుంటే వింటున్నావా? ఎక్కడ పడితే అక్కడ బుర్రకి వెళ్తున్నదే. ఎలాంటి అమ్మ మనకు దొరికినమ్మ? ఏ సత్యాన్ని మనకి నాడుతున్నారు? ఏ వాక్యం విన్నా అసలు అబ్బా ఇజ్జాలు కదా అంటుంది. ఎక్కడి నుంచి పుట్టింది అది? ఏది విన్నా ఇజ్జాలంటుంది. మళ్ళీ అనంతంగా పోసొదులు పెట్టాడు. దానిని నువ్వు చెక్క భజన చేస్తే రాదు, నిన్ను తొలగించుకుంటే వస్తుందని స్మరణ. మనం చేసిందంత ఇప్పుడు దాకా చెక్క భజనే. నేను ఉంచుకున్నావు, భజన చేసావు. నేను తీసేసుకోవటం కోసమే ఇదంతా. అమ్మ మనల్ని ఇంకా నీకు 24 గంటల్లో నీ శరీరం ఎప్పుడు తెరిపిస్తుంది, ఎప్పుడు ఖాళీ ఎత్తుంది? ఈ టైంకి నువ్వు ఛాన్స్ ఇచ్చావా? అసలు ఒక్కసారి ఏ రోజుకి ఆ రోజు చూసుకుందాం.
ఏ క్షణానికి ఆ క్షణం చూసుకుందాం. ఎంత నిద్రపోయినా నాకు నిద్ర చాలేదంటుంది, ఎంత తిన్నా నాకు తిండి చాలేదంటుంది, ఎంత చేసినా ఇదేనా అంటుంది. ఈ రెండిటికి ఆకలి నిద్ర. అందుకే మమకార అహంకారాలు ఎట్లా ఉన్నాయో ఈ శరీరానికి ఆకలి నిద్రే నిన్ను పీక్కు తినేస్తున్నాయి. ఈ రెండింటికి అప్పచెవటానికే మన జీవితం పుట్టింది. ఆ రెండింటి నుంచి ఎప్పుడు విడిపడతావు, ఎలా విడిపడతావు, నువ్వంటే ఎవరివి, ఈ అలర్ట్నెస్ ఎట్లా? ఇప్పుడు వచ్చింది తూలు, అక్కడ ఏం అర్థమవుతున్నది? అలసట ఉంది, దానికి వచ్చింది. ఆ అలసట లేని వాడిని నువ్వెప్పుడు చూస్తావు? ఏ అలసట గురి అవ్వని వాడిని నువ్వెప్పుడు చూస్తావు? ఎలా గుర్తుపడతావు? అందుకే దానికి క్షణం చాలు, దీనికి జీవితం చాలదు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్న సత్యంలో ఇప్పుడు ఆకలికి నిద్రకి అవసరాలకి జీవితం చాలదు, గుర్తుపట్టడానికి క్షణం చాలు. ఆ క్షణం నీ దగ్గర లేదు. ఇప్పుడు ఆ క్షణం లేదు. జీవితం మొత్తం ఆక్రమించి ఉన్నాయి. పుట్టిన కానీ చచ్చిపోయిన దాకా ఆక్రమించి ఉన్నాయి. కాలం అంతా అప్పచెప్పి ఉంది అలసటకి. ఎందుకు ఇంత అలసిపోవాలి? ఎవరి కోసం అలసిపోయావు? ఏం చేసావని అలసిపోయావు? అసలు ఎప్పుడైనా తిరగేసి దానికోసం లేదు కదా. అది వెళ్ళిన కాడికల్లా పట్టుకుపోయి చేసిన దానికల్లా పట్టుకుపోయి మళ్ళీ అలసిపోయావు. వెనక్కి తిరిగి ఎవరినైనా క్వశ్చన్ చేసావు. అందుకే ఇక్కడ వాళ్ళకి చెప్పులు వెళ్ళేవేంటి, వీళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడారు, లేకపోతే ఇదేంటి అదేంటి అని అడిగే క్వశ్చన్కి తిరిగి క్వశ్చన్ వేసుకుందాం బాబు. ఆ క్వశ్చన్లు వేసి ఇన్నాళ్ళు తగలెట్టేవే, ఏటిని చూసినా క్వశ్చన్ మాక తగలెట్టేవే నువ్వు నన్ను నేను ఈ ఆలోచన రహితుడుగా క్వశ్చన్ వేసుకుని లోపలికి తీసుకెళ్ళని ప్రాధేయపడదాం. లేకపోతే ఎక్కడ సరిపోతుందే? 3ంటికి వచ్చాము, 5 దాకా కూర్చున్నామంట. దీని మోహానికి ఎవడికి చెబుతావు? ఎవడి కోసం చెబుతావు? ఎక్కడ కూర్చున్నావు నువ్వు అసలు? ఎక్కడ మనం కూర్చున్నది? తలాకిట్లోనా? కూర్చున్న తలాకిడికి సంబంధం ఉందా? నీకు సంబంధం ఉందా? ఇంటికి సంబంధం ఉందా? ఇక్కడ వైబ్రేషన్ ఉంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇరుక్కుని నిన్ను చూసాం కదా. తొందరపాటుతనం ఎలా ఉంటుంది, క్షణంలో మొత్తాన్ని వృధా చేసుకుని గొంతు కూడా కాలిపోవాల్సింది సుకృతం ఆపింది. ఆ పైనే బ్రహ్మం కాపాడింది అక్కడ. మన కోసం మన బ్రహ్మాన్ని ఎంత కాపాడుతున్నదో మనం ప్రాక్టికల్గా చూడాలి. ఇదంతా ఎన్నాళ్ళు ప్రాక్టీస్, మనం 18 ఏళ్ల నుంచి అనుకుంటున్నామే. అస్సలు ఇంకా ఏంటి, మొక్క పెట్టడానికి కూడా పదును రాలా, మొక్క పెట్టుకోవడానికి కూడా భూమి పదును రాలా. అది పెట్టాలి, బతకాలి, నీకు ఫలాన్ని ఇవ్వాలి. అట్లాంటి జీవితంలో ఉన్నాం మనం. ఇంత జాగ్రత్తలు పాటిస్తే మనం పనికొస్తాము. కూర్చున్నామా, వెళ్ళామా, ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు లేపారు? దేనికి కూర్చున్నావు? శోధించుకుంటా ఉంటే తారగనంత ఉంది ఇక్కడ. కానీ ఉన్న సత్యం ఒక్కటే. ఏదొక విధంగా, ఏదొక విధానంలో నిన్నుగా చూపించేదే అది. అంటే ఎప్పుడని ఎవరిని క్వశ్చన్ అక్కర్లా. నువ్వు గడిపే ప్రతి ఎరుకే నీ సొంతం. ఇప్పుడు ఎంతో సౌండ్ పెట్టుకుని ఎక్కడో దాకైనా పడిన శబ్దానికి ఎట్లా నువ్వు రియాక్షన్ చెందుతున్నావో, చిన్నగా గడియారం ముళ్ళు కన్నా ఇంకా టిక్ 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 అనే శబ్దం నీలో జరుగుతున్నది. అది నిన్ను ఎప్పుడు నీలోకి లాక్కునేటట్టు ఎదురు చూస్తూ ఉంది. ఆ బయట వాటితోటి సంబంధం లేకుండా
అందుకే ఆ వేదం మొత్తం ఎక్కడున్నావు అంటే చూడు ఏం చెప్పారు మంత్రపుష్పంలో, హృదయం స్థానంలో ఒడ్డుగింజమోనంత. ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాలు చెప్పారు, అర్థమై చేస్తేనే కదా. ఖాళీ లోనికి వెళ్ళటానికి అడిగి ఎక్కడ ఖాళీ ఉందే. చెప్పబడింది దాంట్లోనే ఉంది, పరుగోబెట్టిన దాంట్లోనే ఉన్నావు నువ్వే. అందుకనే అమ్మ మనల్ని ఇంకా ఈ అలసట నుంచి, ఈ అవస్థల నుంచి ఎవరైతే నెగ్గగలడో, నెగ్గి నుంచున్నాడు ఆడేనమ్మా మనమంటే అని చూపిస్తా. పరమాత్మ పట్టుకొని మన గురించి మనకు తెలుపుతా. ఇంతలాంటి సుకృతం అసలు ఎక్కడి నుంచి? ఏదికి సాధ్యం, దేనికి సాధ్యం? 64 కళలు తీసుకొచ్చి అప్పచెప్పిన, భూప్రపంచం మొత్తం తీసుకొచ్చి అప్పచెప్పిన సాలంటడేయుడు ఇంకా నాకు కావాలనేవాడే. అందుకే అంతా నువ్వేరా బాబు అని మామూలు మాటలోకి దిగొచ్చి చెప్పి మామూలుగా ఉంచడానికి ప్రయత్నిస్తా. అమ్మ మనని పట్టుకున్నారమ్మా, ఊరికే ఏమీ లేదు, రాదమ్మా. ఎవరి కాలం నాది కరెక్టు, నాకు తెలుసు, నాకొచ్చు. ఈ 3 ముక్కల్లో ఇరుక్కుపోతే నేను ఎట్లా తుడుపుదాం? ఎలా తుడిపితే వచ్చిన ఖాళీ ఎప్పుడు చూద్దాం? ఏటిని చూసి ఈ పొగరు, ఏటిని చూసి ఈ అహంకారం అని దానికే అప్పచెప్పి పని చేయించుకుందామమ్మా. ఇప్పుడు లోపల ఉన్న పొట్టలో పెద్ద పేగు చిన్న పేగు బాగుందా అంటే అసలు నీకేం తెలుసు? ఎన్నో మీటర్ల చుట్టలు చుట్టుకున్నది పేగు గురించి నీకేం తెలుసు? మరి పొట్ట అంతా అన్ని మీటర్లు శుభ్రంగా ఉంటేనేగా ఉన్నట్టు. దాన్ని తూటులు చేసాం కదా, ఎన్ని బొక్కలు దానికి. అసలు దేనికి రూల్ అన్నా తెలుసా? ఎప్పుడు నోరు తెరవాలో తెలుసా? ఎప్పుడు తినాలో తెలుసా? ఎప్పుడు మానాలో తెలుసా? ఎప్పుడు ఏమేమి చెయ్యాలని తెలుసా? కంటికి కనపడిందంతా కుక్కేద్దామనే కదా దీడిగోల. సిస్టమ్ ఒకటి ఉంది, దానికి ఒక పరిమితి ఉంది, దానికి ఒక పరిధి ఉంది. దాన్ని ఎట్టా వాడితే పనికొస్తుంది ఏమన్నా తెలుసా? అన్నీ తెలుసు అంటాడు మళ్ళీ. అక్కర్లేని అన్నీ తెలుసుకున్నాడు కానీ అవసరమైంది తెలుసుకున్నాడా? ఇంద్రియాన్ని జాగ్రత్త పరుచుకోవటం తెలుసుకున్నాడా? ఇంకేం తెలుసు మనకు అసలు? దేహం ఎందుకు ఇచ్చాడో దాన్ని ఎలా వాడుకోవాలో ఏమో తెలుసా? సరే తెలుసుకున్నాడు ఇక్కడ ఇరుక్కుపోయేదా ఉండే, తెలుసుకున్నాడేమో నాశనం అయిపోతూ ఉండే. ఇంకా అసలు ఎలా మనకి? ఆ నేను పేగటానికి వచ్చిన జన్మ కాబట్టి, ఆత్మ నే గుర్తు తెలిపే జన్మ కాబట్టి ఈరోజు మన కోసం పడి కాపలాగా చెప్తున్నారు. ఈ దేహం నేను అనేది అస్తమానం అమ్మ చెప్పే సత్యం ఎలా ఉంటుందంటే, అమ్మ వృధా చేసుకోమాకే అంటూ ఉంటారు. ఒక్క మాటే, నిన్ను నువ్వు వృధా చేసుకోమాకే. అసలు ఆ వృధా అయ్యేవాడు ఎవడో, అస్సలు సత్యస్వరూపుడు ఎవడో తెలవకే కదా ఈ గొడవ అంతా. వీళ్ళు ఉన్నవాడిని తెలుసుకోలేదనే మళ్ళీ అమ్మట్ట కొట్టుకుని అంత సొంతాన్ని చేసుకుని అంత సర్వాన్ని తానుగా చూపించబడుతున్నాను. నేను ఎక్కడన్నా వృధా అయ్యానా అంటారు. మనకు కనపడుతున్నదిగా కాళ్ళ ముందల. బ్రహ్మార్పణ.